సత్యభామ సీరియల్ని టీవీలో కన్నా ముందే మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా? అయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే అమూల్యమైన లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అండి, లైక్ చేసిన తర్వాత మాత్రమే వీడియోని కంటిన్యూగా చూడడానికి ప్రయత్నించగలరు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్గా ప్రెస్ చేసుకోండి. మహాదేవయ్య, ఏంటిరా ఒక్కడివే నుంచోని తెగ సోంచాయిస్తున్నావు? దేని గురించి? పెద్దమ్మ, అన్నీ మీకు తెలుసు. ఏది నేను మీకు చెప్పనవసరం లేదు. మనసులో ఏదో తెలియని బాధ ఉంది పెద్దమ్మ, అందుకే ఇలా ఉన్నాను. ఏంట్రా మహాదేవయ్య, నీకు అంత బాధ ఉందా నీ మనసులో? అసలు నీ బాధ ఏంటో జనాలతో చెప్పుకుంటేనే కదరా తీరుతుంది. అందుకే నేనొచ్చాను. నీ మనసులో బాధ ఏంటో నాకు చెప్పుకో, నేను తీరుస్తానేమో చూద్దాం. ఏమీ లేదు, మనసులో బాధ అంటే ఏమీ లేదు పెద్దమ్మ. చిన్నా గురించే. చిన్నా గురించా? ఏంట్రా ఆ బాధ? ఏమీ లేదు. వాడు ప్రేమించానని నా నెత్తి మీద ఒక కుంపటిని తెచ్చిపెట్టాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అసలు నా మాట వినట్లేదు. నా తల నొప్పి అవుతుంది పెద్దమ్మ. మరి ఆలోచన ఎందుకురా? ఈరోజు వాడు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఇచ్చి పెళ్లి చేయలేదనుకో, వాడు మనసు ఆనందంగా ఉండదు. చేసేయి. ఆ పెళ్ళేదో చేసేసావనుకో, వాడు సంతోషంగా ఉంటాడు, ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉండనిస్తాడు. వాడి సంతోషం ఆలోచించే కదా పెద్దమ్మ పెళ్లి సంబంధం మాట్లాడటానికి పోయినాం. అక్కడ జరిగిన అవమానం ఏందో నీకు తెలిస్తే నువ్వు గిట్లా మాట్లాడవు. అవమానమా? అవమానమంటే ఏం జరిగిందిరా చెప్పు. అవమానం నీకు జరిగితే ఒకటి, నాకు జరిగితే ఒకటా? చెప్పు మహాదేవయ్య, ఏం జరిగిందో. అక్కడ జరిగింది చిన్న విషయం కాదు పెద్దమ్మ. ఆ చిన్న విషయం కానితే చెప్పమంటున్నాను కదా, చెప్పు. ఏమీ లేదు. అక్కడ చిన్నాకి అమ్మాయిని సంబంధం మాట్లాడుకుందామని పోయినాం. కానీ అక్కడేమన్నారో తెలుసా? కుండ మార్పిడి పెళ్ళి చేయమన్నారు. ఏమన్నారు? కుండ మార్పిడి పెళ్ళి చేయమన్నారా? మరి ఆలోచిస్తున్నావేంట్రా? వాళ్ళు అడిగింది కుండ మార్పిడి పెళ్ళే కదా, చేసేయి. అదేంటి పెద్దమ్మ, అన్నీ తెలిసి కూడా ఇట్లా మాట్లాడుతున్నావు? నందిని ఆశలేంటో, నందిని విలువలేంటో నేను తెలుసుకోకుండా అట్లాంటి పొరపాటు ఎట్లా చేస్తాను? నాకన్నా బిడ్డని నేను ఎట్లా బాధ పెడతాను పెద్దమ్మ? అది తప్పు కదా. ఓహో, అయితే మాదేవయ్య గుండ్ల మీద చెయ్యేసుకొని చెప్పరా? ఇప్పుడు దాకా నువ్వు ఎటువంటి తప్పులు చెయ్యలేదా? చెయ్యకుండానే ఇంత ఎదిగినావా? ఈ పెద్దమ్మకే తప్పొప్పులు చెప్తున్నావా ఏంటి అనడంతో మహాదేవయ్య షాక్. చెప్పు, నేను అడుగుతున్నాను కదా, నీ మనసు మీద చెయ్యేసుకొని చెప్పు. నువ్వు ఏం తప్పులు చేయలేదని చెప్పు మహాదేవయ్య. అది కాదు పెద్దమ్మ, ఏ తప్పులైనా నా బిడ్డలకి వచ్చేసరికి మంచే జరగాలి అనుకుంటాను కదా. చిన్నాకి కూడా ఈ సంబంధం చేయడం నాకు ఏ మేరకు ఇష్టం లేదు. ఇప్పుడు కుండ మార్పిడి పెళ్ళి అంటూ నందినిని కూడా ఆ ఇంటికి పంపమంటుంటే నా బిడ్డ ఎంత బాధపడుతుందో, ఎలా నా బిడ్డని బాధ పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. చూడు మహాదేవయ్య, అన్నిటికీ అన్ని దారులు తెరుచుకొనే ఉంటాయి, ఆలోచించాలి అంతే. ఇప్పుడు నేను చెప్పేది బాగా సొంచాయించు. నీకు ఎమ్మెల్యే అవ్వాలని లేదా? దాని తర్వాత మినిస్టర్వి అవ్వాలని లేదా? దానికి సంబంధం ఏంటి పెద్దమ్మ? చాలా ఉంది, చాలా ఉందిరా. ఎందుకంటే ఇప్పుడు జనాలు నీ మీద చాలా కోపంతో ఉన్నారు. అసలు నువ్వు మంచివాడివి కాదని జనాలు చాలా గట్టిగా నమ్ముతున్నారా మహాదేవయ్య. దానికి పరిష్కారం దొరికింది. అదేంటో చెప్పమంటావా? కోడలుగా పేద పిల్లని నీ ఇంటికి తెచ్చుకుంటున్నావు అంటే పేదవాళ్ళని నువ్వు ఆహ్వానిస్తున్నావు. అలాగే నీ కూతుర్ని పేదవాడి ఇంటికి కోడలుగా పంపించావు అనుకో, ఇక రాజ్యమంతా నీ చేతిలోనే ఉంటుందిరా. గాలికి పేలాల పిండి ఎగిరిపోతే అది కృష్ణుడి చెంతకి చేరింది అనుకుంటారు. అట్లాగే మనుషులు పలు రకాలు. లేనివాడు అన్ని దిక్కులా ఆలోచిస్తాడురా. ఇప్పుడు నువ్వు పేదింట్లో నుంచి కోడల్ని తెచ్చుకున్నా, నీ కూతుర్ని పేదింట్లో ఇచ్చినా ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరురా. నువ్వు ఎమ్మెల్యే అవుతావు, దాని తర్వాత మినిస్టర్ అవుతావు. నిజమా పెద్దమ్మ? ఇది జరిగేది నిజం. నేను అన్ని దిక్కులా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవైనా మినిస్టర్వైనా రేపొద్దున కోట్ల డబ్బుని సంపాదిస్తావు. మరి ఆ డబ్బంతా ఎవరు తిన్నారు? నువ్వు నీ కుటుంబమే కదరా తినేది, సుఖపడేది. పోయేదేంటి? నీ కూతురు వేరే ఇంటికి కోడలుగా. బాగా ఆలోచించు మహాదేవయ్య. అదృష్టం మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో
అనడంతో మహాదేవయ్య చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బిడ్డ జీవితం ఏమవుతుందా అని మళ్ళీ ఆలోచిస్తే మళ్ళీ అదే ఆలోచించావంటే ఇక నువ్వు అక్కడే మిగిలిపోతావు, పేదవాడికి దూరమైపోతావు. అందరూ నిన్ను ఇలాగే అవమానిస్తారు, పూర్తిగా నిందిస్తారు. అది నీకు ఇష్టమేనా? కాదు పెద్దమ్మ, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒరేయ్, లోకం చాలా చీడ పురుగు లాంటిది. డబ్బు లేనిదే ఎవరు నీ చుట్టూ తిరగరు. కానీ డబ్బు ఉంటే, నేను చెప్తున్నాను విను, ఆ డబ్బే నీ చేతిలో ఉంటే ప్రతి మనిషి నీ చుట్టూనే తిరుగుతాడు, నీకే విలువనిస్తాడు. కాబట్టి పాడు ప్రపంచం రా ఇది. ప్రపంచం గురించి ఆలోచించి తీసుకోరా నిర్ణయం అని చెప్పి ఇక పెద్దమ్మ మహాదేవయ్యని గర్దిస్తూ ఉంటుంది. ఇది నిర్ణయం, నా నిర్ణయం. ఇప్పుడు ఈ నిర్ణయానికి లోబడి నువ్వు నిర్ణయించుకుంటే నందినిని ఆ ఇంటి కోడలను చేస్తే నీకు తిరగలేదు. నీ భవిష్యత్తుకి ఎటువంటి మార్పు లేదురా మహాదేవయ్య. ప్రతిరోజు ప్రతి నిమిషం నువ్వు పడే ఆత్రం నువ్వు ఎమ్మెల్యే టికెట్ కోసమే. ఇక నీకు అది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో. గెలుపు నీదేరా మహాదేవయ్య అనడంతో ఇక సీట్ నీకు లేదు, టికెట్ నీకు లేదు అన్న వాళ్ళ చేతే నీకు టికెట్ వచ్చేలాగా అవుతుంది అని చెప్పటంతో మహాదేవయ్య, ఏం ప్లాన్ చేశావు పెద్దమ్మ? ఇదే అమలుపరుస్తాను, నన్ను ఆశీర్వదించు అంటూ ఇక పెద్దమ్మ కాళ్ళు పట్టుకుంటారు. అంతా శుభమేరా నీకు, నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది, పద కిందకి వెళ్దాం అనడంతో నందిని అమ్మ, ఇంతవరకు ఎవరూ కిందకి రాలేదంటే చాలా పెద్ద కథే జరుగుతుంది, ఏం నిర్ణయం తీసుకొని వస్తారో అనడంతో అందరూ కూడా కిందకి వస్తారు. ఇక మహాదేవయ్య, కూర్చో పెద్దమ్మ అంటూ చిన్న దగ్గరికి వెళ్ళి చిన్న మీద చెయ్యి వేసి, చిన్న, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. ఇక ఫోన్ చేసి చెప్పరా, నందినిని వాళ్ళింటి కోడల్ని చేస్తానని, 2 పెళ్ళిళ్ళు ఒక్కసారే ఒక పేట్ల మీద జరుగుతాయని చెప్పు అని చెప్పటంతో ఇది కుదరదు అని చిన్న నందిని వాళ్ళమ్మ అంటుంది. ఒరేయ్, ఏం భార్య అనే నీ భార్య? ఇదివరకు మా రోజుల్లో కనసైక చేస్తే భర్త నోరు మూసుకొని పడుంటాం, అలాగే నీ భార్యని పడుండమని చెప్పు, ఎక్కువ తక్కువ మాట్లాడద్దని చెప్పు, ముహూర్తాలు పెట్టించు, వీలైతే పెళ్ళికి వస్తాను అని చెప్పి చిటిక వేస్తుంది. అలా వెయ్యంగానే ఇక అక్కడి నుంచి కిళ్ళి తీసుకొని ఒక అతను ఇక మహాదేవయ్య పెద్దమ్మకి ఇస్తాడు. అది నోట్లో పెట్టుకొని, వెళ్ళొస్తాను, చెప్పాను కదా, ముహూర్తాలు పెట్టించి ఒక్క ఫోన్ చెయ్యండి, కుదిరితే తప్పక పెళ్ళికి వచ్చి అందరినీ ఆశీర్వదిస్తాను అంటే నందిని ఏడుస్తూ ఉంటుంది. చిన్న మాత్రం సంబరపడిపోతూ ఉంటాడు, తనకు కావాల్సిన సత్యభామని పెళ్లి చేసుకుంటున్నాడని. ఇక మహాదేవయ్య పెద్దమ్మ కాళ్ల మీద పడి మరీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. ఒక పక్కన సత్యభామను పెళ్లి చేసుకోబోతున్న సంతోషంలో చిన్న, ఇష్టం లేని పెళ్లితో నందిని చాలా హ్యాపీగా మరియు చాలా బాధగా కూడా ఉంటారు. వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకో, మళ్ళీ వస్తాను అని చెల్లికి చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మహాదేవయ్య పెద్దమ్మ. ఇంతలో అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే నందిని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్న చాలా సంతోషపడతాడు. ఒరేయ్ చిన్న, నువ్వు చాలా అదృష్టవంతుడివి, సత్యభామను పెళ్లి చేసుకోబోతున్నావు, మరికొద్ది రోజుల్లో నీ భార్య కాబోతుందిరా సత్యభామ అని చిన్న తెగ ఆనందపడుతూ ఉంటాడు. ఇక సత్యభామ అన్నయ్య, చూసావా నాన్న, ఇంకా కాల్ రాలేదు అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేదని, కానీ నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదురా, అసలు ఇదేంటనుకుంటున్నావు, అంత చిన్న నిర్ణయం అనుకుంటున్నావా, పాయింట్ బ్లాక్లో పెట్టాడు గన్, అదే కాల్ చేసినట్టయితే నువ్వు ఎక్కడుండేవాడివి, ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చెప్పు, నా చెల్లి సత్యభామ కోసం నేను ఎంతటి త్యాగమైనా చేస్తాను, అయినా నేను అలాంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు నాకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తారా ఏంటి, అయినా అమ్మ ఇంతసేపు నుంచి నుంచొని మాయంకే చూస్తున్నావు, వెళ్ళి కొంచెం పాయసం చెయ్యొచ్చు కదా, ఈ హ్యాపీ మూమెంట్లో తింటాము అని చెప్పి అంటూ ఉంటాడు సత్యభామ అన్నయ్య. ఇక సత్యభామ చెల్లి, అవునమ్మా, పాయసం తిని చాలా రోజులు అవుతుంది, వెళ్ళమ్మా, వెళ్ళి పాయసం చెయ్యి, అందరం కూడా ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేసి చక్కగా తిందాం అనడంతో, ఏమండి పాయసం చేయమంటున్నారు పిల్లలు, చెయ్యినా, మన ఇంట్లో పాయసం వండనా, పరవాణ వండనా, గుడికి వెళ్ళనా అని అడగడానికి మాత్రమే నేను దొరుకుతాను, అంతేకాని పెళ్ళిళ్ళు చేసుకుంటానికి కానీ సంబంధాలు చూడటానికి కానీ నేను పనికి రాను
ఒరే ఇంకా ఎందుకురా ఆలస్యం, సత్యభామకి కాల్ కలిపేయి, ఇంకా నువ్వే నా భార్యవని చెప్పే అని చిన్న కాల్ కలుపుతూ ఉంటే క్రిష్ ఫోను వాళ్ళ సత్యభామ వాళ్ళ నాన్నకి వెళ్తుంది. క్రిష్ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు, నాతో ఏం మాట్లాడటానికి చేస్తున్నాడో ఏంటో అని. హలో చెప్పు బాబు క్రిష్ అని అంటే, ఒరే ఫోన్ ఎత్తు, ఈ ఇంట్లో నువ్వే అన్నిటికీ సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటుంది పెద్దావిడ. క్రిష్ ఫోన్ ఎత్తంగానే నేను క్రిష్ అంటాడు. అవును బాబు చెప్పు క్రిష్, ఎందుకో కాల్ చేశావు అని అడుగుతాడు. ఇక సత్యభామ నాన్న, ఏమీ లేదు, పెళ్లి పట్టు చేరికి టైం అయింది, మీ అమ్మాయి మా ఇంటికి వచ్చే టైం కూడా అయింది కాబట్టే ఫోన్ చేశాను. మీ అమ్మాయికి మంచి ధూమ్ ధామ్ అనే చీర ఒకటి కొనాలి, ఇక సంబంధం అయితే ఫిక్స్ అని చెప్పటానికే మీకు ఫోన్ చేశాను అని అడిగితే, అది కాదు, ముందు నందిని విషయం తేల్చండి, నందినిని నాకు ఇస్తున్నారా లేదా అని సత్యభామ అన్నయ్య ఫోన్ లాక్కుంటాడు. ఒరే బామ్మరిది, నీ విషయం నాకు తెలుసు కదా, ఎందుకు అంత తొందర పడిపోతున్నావు? అయినా ఒక్క విషయం చెప్పు, నువ్వు నా చెల్లెల్ని కక్ష కోసం చేసుకోవాలి అనుకుంటున్నావా, ప్రేమతో చేసుకోవాలి అనుకుంటున్నావా? ఈ విషయానికి సమాధానం చెప్పు. ప్రేమతోనే చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, డబ్బు రెడీ చేసుకో, ఒక ధూమ్ ధామ్ అనే చీర నువ్వు కూడా నా చెల్లికి పెట్టాలి కదా, అంటే నా చెల్లి మీ ఇంటి కోడలవుతుంది. ఏంటి? అవునరా వై, ఇప్పుడు దాకా ఈ మాట కోసమే కదా తెగ ఆరాట పడిపోయావు, మరి చెప్పిన తర్వాత షాక్ తింటావేంది? నాకు థ్యాంక్స్ బావా అని చెప్పాలి కదా. సరే, నా చెల్లి మామూలుది కాదు, నీ ఇంటికి వస్తుంది, ఏరికోరి మరి భార్యని చేసుకుంటున్నావు. ఇప్పుడు నా చెల్లి నీ ఇంటికి రాకముందే నువ్వెళ్ళి ఒక మంచి యోగా సెంటర్లో జాయిన్ అయ్యి మంచి మెడిటేషన్ క్లాసులు తీసుకోవాయి. ఎందుకంటే నా చెల్లి నువ్వు అనుకున్నంత స్లో, అనుకున్నంత నెమ్మది కాదు. అది అడుగు పెట్టిన దగ్గర నుంచి నీకు నీ కుటుంబానికి టార్చర్ అయితే చూపిస్తుంది. నీకు ఒక సలహా అయితే ఇవ్వనా? ఏందంటే, నా చెల్లికి ఏ పనులు శాతకావు, అట్లని నా చెల్లిని కానీ కష్టపెట్టినావు అనుకో, మా నాన్నకి ఫోన్ చేసి ఓ మొక్క చెప్తుంది. మా నాన్న సంగతి తెలిసిందే కదా, గన్ తీసుకొచ్చి నీకు గురి పెడతాడు. కాబట్టి సక్కంగా మీ ఇంట్లో వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి నా చెల్లిని నీ ఇంటికి తీసుకోవాయి. నా సంబంధం అయితే ఫిక్స్, నీ చెల్లి నా ఇంటికి రావడం, నా చెల్లి నీ ఇంటికి రావడం ఫిక్స్ బై అని చెప్తుంది. ఇక ఆ మాటలకి షాక్ అవుతారు అందరూ, సత్యభామతో సహా. నేను చెప్పిన మాట వినాలి కదా అన్నయ్య అంటూ ఉంటే, ఏమి అదృష్టం చేసుకున్నావురా చిన్న, సత్యభామని ప్రేమించినావు, ఇప్పుడు ఆయమ్మాయినే పెళ్ళాడుతున్నావు. ఈ విషయం వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది కదూ. చూసావురా, ఒక్క పెళ్లితో పోయేదాన్ని 2 పెళ్ళిళ్ళు చేసినావు. ఈ ఇంటికి ఆడపిల్లని తీసుకురాకుండా మాకొక మొగుడిని తీసుకువస్తున్నావు. తొందరపడి ఒక మాటని తూలి అన్నావు కాబట్టే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తాం, ఏం చేస్తాం? అన్నయ్య, ఇప్పటికైనా నువ్వు డ్రాప్ అవ్వు, ఎందుకంటే ఆ చెల్లి గురించి చెప్పారు కదా. అయినా అక్క, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్ళి ఆపమంటే ఎవరైనా ఆపుతారా ఏంటి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి చెప్పు, ఈ కుటుంబాన్ని ఏం చేస్తావురా చెప్పు అనడంతో, నాయనమ్మ నువ్వు ఆగు, ఏం చేయాలో నాకు తెలుసు, నిర్ణయం అయితే తీసుకున్నాను కదా, ఈ నిర్ణయం ప్రకారంగా నాకేం చేయాలో, ఎటువంటి పరిష్కారం తీసుకుంటే ఇది బాగుపడుతుందో అంతా నాకు తెలుసు. ఏం తెలుసురా, ఇన్ని పెళ్ళిళ్ళు చేసి ఇంటికి ఒక మగవాణ్ణి తీసుకువస్తూ మాట్లాడుతున్నావా? ఆగమ్మా నువ్వు, అసలు నువ్వేం నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వేం చేయాలి అనుకుంటున్నావు నాన్న, ముందు అది చెప్పు. డాడీ, పెళ్ళైతే జరుగుతుంది, 100% కన్ఫర్మ్. నందినియే ఈ ఇంటి కోడలు. ఇక్కడ సత్యభామ వాళ్ళ ఇంటి కోడలుగా వెళితే నందిని ఖచ్చితంగా మన ఇంటి కోడలుగా ఈ గుమ్మం దాటాల్సిందే అని చెప్తాడు. ఇక నందిని తండ్రి ఏం చెప్పాలో అర్థం కాక అలా షాక్ అయి చూస్తాడు. సత్యభామ అన్నయ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్రిష్ మాత్రం వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి తెగ సంబరి పడిపోతాడు. నేను ఈ ఇంట్లో ఉన్నాను, ఒక మనిషిగా నాకు ఒక గౌరవం ఉంది అంటే అది నీకేనే నాయనమ్మ. నేనంటే నీకు చాలా ఇష్టం, చాలా ప్రాణమని తెలుసు. నా పెళ్ళి కుదిరితే నాకు ఇష్టమైన, నా మనసుకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా సంతోషిస్తావని కూడా తెలుసు. అందుకే నాకు ఇష్టమైన సత్యభామని చేసుకోవటం అమ్మా నాయనికి ఇష్టం లేకపోయినా నీకు చెప్పాను. అందుకోసమే దీనిని ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎలాగైనా సత్యభామని పెళ్లి చేసుకోవటానికి ఒకే ఒక్క దారి ఉంది అని చెప్పే మీ అక్కకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాను. అంత షాక్ అయిపోకే నాయనమ్మ, మరి ఆమె రాకపోతే నాన్నని ఎవరు ఒప్పిస్తారు, ఎవరు నా పెళ్లి చేస్తారు? అందుకే ఆమె హెల్ప్ తీసుకున్నాను. ఇది ముందే నీకు చెప్దాము అనుకున్నాను, ఆమంటే నీకు ఇష్టం ఉండదు కదా, రావడం సరిపడదు కదా, అందుకేనే చెప్పలేదు. కానీ నేనంటే నీకు ఇష్టం కాదు, నేను పెళ్లి చేసుకుంటే నీకు సంతోషమే కదూ, నువ్వంటే నాకు చాలా ఇష్టమే నాయనమ్మ అని కృష్ణ అనటంతో కృష్ణ దగ్గర తీసుకుంటాడు. నాయనమ్మ అని కృష్ కూడా వాళ్ళ నాయనమ్మని హగ్ చేసుకుంటాడు. ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు.
అంటారు. ఇంతలో క్రిష్ ఫోన్ ఇస్తుంది. భోంచేసి టాబ్లెట్ వేసుకో ముసలి, ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళి చెప్పరా అని అంటాడు క్రిష్. అన్నా, వాడి అడ్రస్ దొరికింది, వాడెక్కడ దాక్కున్నాడో కూడా తెలుసు. వదిన్ని ఇంత బాధను పెట్టిన వాడిని బతకనివ్వకూడదు. ఒరేయ్, వాడు దొరికాడా? వాడికి ఇప్పుడు దాకా ఈ క్రిష్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించా, ఇక నుంచి ఈ క్రిష్ కక్ష కడితే ఎలా ఉంటుందో చూపిస్తా. అయినా వాడెక్కడున్నాడు? ఏదో మూసేసిన హాస్పిటల్లో ఉన్నాడంట. వాడి అడ్రస్, వాడి లొకేషన్ మొత్తం నాకు షేర్ చేయరా. క్రిష్ వస్తున్నాడు, వాడి సంగతి ఏంటో తేల్చేస్తాడు. నా సత్యభామ జోలికే వచ్చి నా సత్యభామనే కష్టపెడతాడా? ఇక వాడికి నేనేంటో చూపించే టైం దగ్గర పడిందిరా. నువ్వొచ్చేయన్నా, నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను అంటాడు. ఇక సత్యభామ వాళ్ళ అన్నయ్య దగ్గరికి పరుగుని వెళ్తుంది. అన్నయ్య, నీకు రాఖీ కట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే అన్నయ్య అంతే బాధ్యత తీసుకోవాలి, కానీ అలా బాధల్ని పంచుకోకూడదు. నువ్వు ఇలా పంచుకుంటే నాకు ఎంత కష్టంగా ఉంటుంది. ఆపు సత్య, నువ్వు కష్టపడుతుంటే నేను ఇక్కడ సంతోషంగా ఉంటానా? అక్కడ నువ్వు పడే ప్రతి కష్టం కూడా ఇక్కడ అన్నగా నేను కూడా షేర్ చేసుకుంటాను. నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు. నీ నిర్ణయం నీదే అయినప్పుడు నా నిర్ణయం కూడా నాదే కదా, దానికి నువ్వెవరు అడ్డు చెప్పటానికి అని అంటాడు. ఇక సత్య క్రిష్ల పెళ్ళి అయితే రెడీ అయిపోతుంది. అందరూ కూడా వాళ్ళ ఇంటికి, క్రిష్ ఇంటికి చేరుతారు. ఇక పెళ్ళి జరుగుతుందా? ఆ తర్వాత సత్య క్రిష్ యొక్క పెళ్లి బంధం ఎలా ఉండబోతుంది? వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ బై బై.